బేసిక్‌లీ ఈరోజు మూడ్ బాలేదని చెప్పి ఒక డ్రాయింగ్ వేద్దామని కూర్చున్నా. ఇంతలోగా కరెంట్ పోయింది. సరే కదా! ఒక 5 మినిట్స్‌లో వచ్చేస్తదని చూస్తే తీరా తెలిసిన విషయం ఏంటంటే మా వీధిలో ట్రాన్స్‌ఫార్మర్ పోయిందంట. కరెంట్ రావడానికి నియర్లీ 40 మినిట్స్ టైం పట్టింది. ఓకే. సరే వచ్చింది కదా! డ్రాయింగ్ వేద్దామని చెప్పేసి కూర్చున్నప్పటికి మా ఫ్రెండ్ గాడు కాల్ చేసాడు. కాల్ చేసి "అరే మామ ప్లీజ్ స్కెచ్ చెయ్యి మామ, ఫ్రీగా డ్రాయింగ్ వేయి మామ" అని చెప్పేసి అడిగాడు. సరే కదా! 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడని చెప్పి డ్రాయింగ్ ఏద్దామని కూర్చున్నా. నియర్లీ వాడి కోసం 1 అవర్ 30 మినిట్స్ స్పెండ్ చేసి ఆర్టిస్ట్ వాడికిచ్చా. తీరా వాడు ఫోటో చూసిన తర్వాత అన్న విషయం ఏంటనంటే, "మామ ఈ ముక్కు వంకరగా వచ్చింది, చెవులు సరిగ్గా రాలేదు, ఫేస్ సరిగ్గా రాలేదు, షేప్ లేదని చెప్పేసి అంటున్నాడు." సరే ఓకే. ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగా. "మామ మళ్ళీ డ్రా చేయి మామ" అని చెప్పేసి అన్నాడు. నాకు ఓపిక లేదన్నా. అయినా ఊరుకోవట్లేదు. థాట్ చేసేస్తున్నాడు. సరే అని చెప్పేసి ఆడి కోసం ఈసారి 3 అవర్స్ టైం తీసుకొని నీట్‌గా డ్రా చేసి ఇచ్చా. ఆడి రియాక్షన్ ఏంటంటే, "మామ సూపర్ ఏసావు మామ, చాలా బాగా ఏసావు, ఎక్సలెంట్‌గా వచ్చింది మామ, ఇంకో ఫ్రీ స్కెచ్ చెయ్యి మామ" అని అడిగాడు. ఏమనాలా వాడిని? నాకేం అర్థం కావట్లేదు. తిట్టాలా?